రాయలసీమ ప్రాంతాన్ని టూరిజం రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పర్యటించిన ఆయన గండికోట ఉత్సవాలు ప్రపంచ స్థాయిలో విజయవంతంగా నిర్వహించామని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ లో అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కలవాలనేటువంటి ఆలోచన గతంలోనే చేసాం. ఆ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అక్కడ స్థానికంగా జనసేన పార్టీ కార్యాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఇవాళ ఆ క్రమంలోనే తిరుపతి వెళుతూ ఇక్కడ ఆగాను. మిత్రులందరూ సాదరంగా స్వాగతం పలికారు. నిజానికి రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ రోజు రోజుకి బలం పుంజుకుంటుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రజాబలం జనసేన పార్టీకి ఇవాళ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో రేపొద్దున్న పవర్ పాలిటిక్స్లో కూడా ఉపయోగపడే విధంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఏప్రిల్ నుంచి ఆ కార్యాచరణ అమలు చేయటం, తద్వారా అన్ని చోట్ల కూడా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం లాంటి కార్యక్రమాలు